హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మొన్న వడ్లు నానబెట్టడానికి తీసుకెళ్లారని నేను చెప్పాను కదండి. ఇగోండి, ఈ 3 డ్రమ్ములకి వడ్లు అయితే నానబెట్టేశారు. 10 బస్తాలు మొత్తం ఒక 24 గంటలు నానబెట్టేశారు. చూడండి, 24 గంటలు నానాయి వడ్లు. ఈ వడ్లు నాని అని మనకి ఎలా తెలిసిద్దంటే దాంట్లోంచి బుడగలు వస్తాయంటండి. బుడగలు వస్తే అది నానినట్టు బాగా వడ్లు. అవి 24 అవర్స్ నానబెట్టి వాటిని వాటర్ అంతా వంపేసి, చూడండి, వాటర్ మొత్తం శుభ్రంగా వంపేస్తున్నారు. వడ్ల గింజలు బయటికి పోకుండా వాటర్ మొత్తం వంపేసి దాన్ని కింద పట్టా మీద పోస్తున్నారు వడ్లు. డ్రమ్ముల వడ్లు మొత్తం కింద పోసి వాటిని గాలి దూరే సందు లేకుండా ఆ వడ్లు మొత్తాన్ని గట్టిగా కాలు పెట్టి నొక్కుతున్నారండి. బాగా గట్టిగా ఉండాలి. అది లేకపోతే మొక్క రాదు. దాంట్లో నుంచి గాలి దూరే సందు అనేది లేకుండా ఆ వడ్లు మొత్తాన్ని గట్టిగా నొక్కాలి. చూడండి, మొత్తం ఒక మండీలాగా కట్టారు. చూడండి, రైతుల కష్టాలండి ఇవి. అవి అలా మళ్ళీ చేసి అవి మొక్క రాకపోతే రైతులకి కూడా బాధండి. వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడతారంటే, ఒక రైతు, ఒక తల్లి ఒక పిల్లల్ని కాపాడినట్టుగా రైతులు వాళ్ళ పంటను అలా జాగ్రత్తగా చేస్తారండి. చూడండి, అట్లా గాలి కూడా పోయే సందు లేకుండా వాటిని అలా కాలుతో నొక్కి జాగ్రత్తగా గట్టిగా ఉండాలి. మొత్తం అలా గట్టిగా ఉంటేనే దాంట్లోకి గాలి పోకుండా మొక్క మంచిగా మొక్క వచ్చిద్ది. దాంట్లో నుంచి దానికి ఉదయం సాయంత్రం వాటరు పెట్టాలి. మొత్తానికి అవి ఒక 3 పూట్ల వాటికి వాటర్ ఇచ్చి మంచిగా వాటికి వాటర్ పెడితే చాలండి. ఇంకా మొక్క వచ్చేసిద్ది దాంట్లో నుంచి. అగో చూడండి, దానికి గడ్డి కూడా కప్పుతున్నారు. ఎందుకంటే వేడి అనేది బాగా వేడి ఉంటేనే ఆ మొక్క అనేది బయటకు వచ్చిద్ది. దానికి గాలి దూరకూడదుగా, సందు అనేది ఉండకూడదు. అలా గడ్డి పూర్తిగా మొత్తం కప్పేసి బాగా నొక్కి మొత్తం ఆ మండి నిండా గడ్డి కప్పేయాలి.
పైన గడ్డి కప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి అవి మొత్తం తడిసేటట్టు గడ్డి కింద గింజ వరకు పూర్తిగా తడిసేటట్టు వాటర్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి మనం పోసిన వాటరు మొత్తం కిందికి జారేటట్టుగా వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ పైన పొడి గడ్డి కప్పాలి. అలా కప్పితేనే వేడికి మొక్క అనేది వచ్చింది. ఆ గడ్డి లేవకుండా జాగ్రత్తగా చుట్టూ రాళ్ళు పెడుతున్నారు. గడ్డి అనేది పైకి లేవకుండా గాలి వచ్చినా ఏమొచ్చినా చుట్టూ అది ఆ వేడికి అనేది మొక్క మంచిగా రావాలని, ఆ వరి గింజలో నుంచి మొక్క మంచిగా రావాలని దానికి అలా చేస్తున్నారు. ఇవ్వండి ఇక రైతులు పడే కష్టాలు. ఇక అవి మొక్క వచ్చిందాక రైతుకి జాగ్రత్తగా కాపాడి మొక్కని మళ్ళీ దమ్ము చేసి దాంట్లో చల్లుతారు. ఆ వీడియో కూడా మళ్ళీ నేను చేసి మీకు పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.